విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నాడని సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. విజయ్ ఓ టాప్ హీరోయిన్తో డేటింగ్ చేస్తున్నారని, కలిసి వెకేషన్స్కి కూడా వెళ్తూ ఉంటారని, కావాలనే హింట్లు వదులుతున్నారని నెట్టింట మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. అంతేకాదు, ఒకరి షర్ట్ ఒకరి అద్దాలు ఇంకొకరు ధరిస్తున్నారని కూడా సోషల్ మీడియాలో పిక్స్ని పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ డేటింగ్ ప్రేమాయణం మీద ఇంతవరకు ఆ ఇద్దరిలో ఒక్కరు కూడా అఫీషియల్గా రియాక్ట్ కాలేదు. వీరి పెళ్లికి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటారా అని నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. తన డేటింగ్ న్యూస్పై విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యాడు. ఇంతకీ విజయ్ తన పర్సనల్ లైఫ్ మీద ఏం క్లారిటీ ఇచ్చాడో ఈ స్టోరీలో చూసేద్దాం. విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. 2025 మార్చిలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు విజయ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. విజయ్ దేవరకొండ పెళ్లి గురించి విజయ్ నాన్న మాట్లాడినట్టు కొన్ని కామెంట్స్ నెట్టింట వచ్చాయి. అయితే ఈ టాపిక్ అసలు ఎందుకొచ్చింది? దీనిపై విజయ్ చాలా సీరియస్ గా రియాక్షన్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ చేసుకునే హీరోయిన్ రష్మిక అని నెట్టింట ఒకటే రూమర్స్. ఎందుకంటే వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నారని చాలా కాలంగా ఈ రూమర్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. దీనికి తగ్గట్లే నిజమనేలా ఎప్పటికప్పుడు ఏదో ఓ టూర్ కి కలిసి వెళ్తుంటారు. కానీ సోషల్ మీడియాలో వేర్వేరుగా ఫోటోలు పోస్ట్ చేస్తారు. సోషల్ మీడియాలో దీని గురించి ఎంత చర్చ నడిచినా అస్సలు రియాక్ట్ కారు. టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ చాలా కాలం నుంచి సౌత్ టాప్ యాక్టర్స్ తో రిలేషన్ లో ఉన్నారని న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఈ స్టోరీలపై గాసిప్స్ మీద విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యాడు. రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డేటింగ్ రూమర్స్ మీద రెస్పాన్స్ అయ్యి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అలా అని మొత్తం మీద క్లారిటీగా ఇదని సమాధానం చెప్పలేదు. సరైన టైం వచ్చినప్పుడు అన్ని వ్యవహారాలను తానే వివరిస్తానని విజయ్ దేవరకొండ అన్నారు. మ్యారేజ్ కి రెడీగా ఉన్నప్పుడు దీనిపై క్లారిటీగా చెబుతా. నా చుట్టుపక్కల ఉన్నవారితో పాటు ప్రేక్షకులు, నా అభిమానులు కూడా కొన్ని తెలుసుకోవాలి. అందరితో గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలని అనుకున్నప్పుడు వెంటనే నేనే ఆ విషయాన్ని వెల్లడిస్తానని విజయ్ అన్నారు. నా రిలేషన్షిప్, మ్యారేజ్ టైం చెప్పడానికి సరైన టైం, రీజను ఉండాలి. సో ఆ మంచి రోజు నా పర్సనల్ లైఫ్ గురించి ఎంతో హ్యాపీగా నేనే అందరితో పంచుకుంటానని విజయ్ అన్నారు. పబ్లిక్ ఫిగర్ గా నా పర్సనల్ లైఫ్ గురించి, నేను ఎవరితో వెళ్తున్నానని, ఏం చేస్తున్నానని అందరూ గమనిస్తారు. నా వ్యక్తిగత వ్యవహారాలపై ఎంతో ఆసక్తి చూపిస్తారు. అలా చూసేవారికి నేనేం కామెంట్ చేయట్లేదు. అది కూడా నా ప్రొఫెషన్ లో ఒక పార్ట్ గా చూస్తాను. దాని నుంచి ఎలాంటి స్ట్రెస్ తీసుకోను. ఆ వచ్చే గాసిప్స్, రూమర్స్ అన్నింటినీ న్యూస్ గానే చూస్తా. ఒక్కసారి అలాంటి వాటిపై రియాక్ట్ అయ్యానని విజయ్ దేవరకొండ తెలిపారు. అంతేకాదు, తన లవ్ గురించి విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యారు. అన్లిమిటెడ్ లవ్ ఉందో లేదో నా వరకైతే తెలియదని విజయ్ దేవరకొండ అన్నారు. అదే ఉంటే దాంతో పాటు పెయిన్ కూడా ఉంటుంది. మీరు ఎవరైనా ఒక పర్సన్ ను అంతగా లవ్ చేస్తే వారి పెయిన్ ను కూడా షేర్ చేసుకోవాల్సి ఉంటుందని విజయ్ చెప్పారు. విజయ్ దేవరకొండ ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటికే చాలా సార్లు న్యూస్ వచ్చాయి. 2024 స్టార్టింగ్ లోనూ విజయ్ మ్యారేజ్ మీద సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ న్యూస్ మీద విజయ్ దేవరకొండ రియాక్ట్ కూడా అయ్యారు. ప్రజెంట్ మ్యారేజ్ చేసుకునే ఆలోచన లేదని అన్నారు. ప్రతి ఇయర్ తనకు మ్యారేజ్ అవుతుందనే న్యూస్ కామన్ అయిపోయాయని సెటైరికల్ రియాక్ట్ అయ్యారు. ప్రతి ఇయర్ మ్యారేజ్ చేస్తున్నారని స్టోరీలపై విజయ్ దేవరకొండ ఇరిటేట్ కూడా అయ్యారు. ఫ్యామిలీ స్టార్తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా క్లిక్ కాలేదు. ఆ తరువాత కల్కి 2898 ఏడీలో అర్జునుడి క్యారెక్టర్ తో మెరిసిపోయాడు. విజయ్ దేవరకొండ ప్రెజెంట్ డైరెక్టర్ గౌతమ్ VD12 సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మైత్రి మూవీస్ తో మరో ప్రాజెక్ట్ ఉంది. దాని తర్వాత దిల్ రాజుతో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు.
ఈ ప్రాజెక్టులు అన్ని పూర్తి కావడానికి కనీసం 6 నుంచి 12 నెలలు పట్టొచ్చట. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ ఫాదర్ గోవర్ధనే చెప్పారని నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాక విజయ్ పెళ్లి గురించి ఆలోచిస్తామని అంటున్నారు. అంటే ఇప్పట్లో విజయ్ మ్యారేజ్ లేనట్లే అని విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హింట్ ఇస్తున్నారు.